అయినా వాడికి భలే షాక్ ఇచ్చావే. నువ్వెక్కడున్నావో తెలియక ఈ పాటికి పిచ్చోడై తిరుగుతుంటాడు. లెక్క సరి చేసా, లేకపోతే మనతోనే అట్లా. కాంప్లికేటెడ్ గా బాబ్. వాడు సాడిస్ట్ అయితే మా నాన్న సాడిస్ట్ అమ్మ మొగుడు. చూపెడతా పద. నాన్న నాన్న చెప్పు బంగారు తల్లి. పక్కింటి చక్రం గడి బ్యాచ్ మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మేము ఈ రూమ్లోకి వెళ్ళి చదువుకుంటాం. ఈగను కూడా లోపల దూరనివ్వను. మీరు వెళ్ళి చదువుకోండి. మా నాన్న వస్తున్నానండి, త్వరగా తెస్తున్నానండి. రండిరా. ఏంట్రా నాతోనే ఆటలా? ఇట్లాంటి సౌండ్లు చాలా వస్తుంటాయి. నువ్వు వెళ్ళి మందులోకి మంచింగి రెడీ చేయి. హలో. ఒరే, డోరు అలానే తీసాడు, ఫోను అలానే ఎత్తాడు. తెలిసిపోతుంటావా? ఎవరండి? డోరు కొట్టినోడా, ఫోన్ చేసినోడా? ఫోన్ నీకేనేమో. తీ రా. వస్తున్నానండి. హలో. అయ్య బాబాయ్, ఫోన్ అలా ఆవిడ ఎత్తేసిందే. తెలిసిపోతుంటావా? ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇంటికి ఫోన్ చేసేంత వరకు తీసుకొచ్చావా? ఏంటే నీ భాగోతం బయటపడిపోద్దని ఎగస్ట్రాల్ చేస్తున్నావా? భాగవతమా అంటే నన్నే అనుమానిస్తున్నారా? రానా? అవునరా. ఆ సౌండ్స్ ఏంటి? మా నాన్న. మరీ గట్టిగా వస్తున్నాయే. చెప్పా కదా మా నాన్న. ఏ చచ్చిపోతాడేమోని. మా నాన్న. చూడమ్మా, మీ అమ్మ నన్ను కాఫీ తాగుతారు పదండి. ఇంకా రా. ఏంటి ఇది? మీ నాన్న చాలా పవర్ఫుల్ అన్నావు కదా. మా అమ్మ ఇంకా పవర్ఫుల్లే. ఇదంతా వాడి ప్లానింగ్. నాకు తెలుసు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. స్టార్ట్ అవ్వట్లేదు. చెప్పానా? ఇది కూడా వాడి ప్లానే.
ఓకే బాయ్. షేర్ ఆటో కాదని చెప్పు. ఎరా పాపకు విషయం తెలియదా? కోసే ముందు కోడికి చెప్పాలేంటన్నా? లాజిక్కేరా. ఎక్కడికి? అయోధ్యమ్మా, మీ అన్నయ్య నేను మంచి ఫ్రెండ్స్. వాడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను కూడా తిరిగి ఇచ్చేయాలిగా. లాజిక్కేనా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్దాం రా? యారాడు బీచ్ అయితే ఎవరు ఉండరానా? అందుకే రా లాజిక్, నువ్వంటే నాకు ఇష్టం. మా అన్నయ్యకి మీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ ఇలా చేయటం ఫేర్ కాదు సార్. అరే ఇది లాజిక్కేనా? సరే, ఇంతకీ బ్యాలెన్స్ ఎలా చేద్దాం? ఏముందన్నా, మీలో ఎవరు కోటేశ్వర్లో మెగాస్టార్ ఇచ్చినట్టు 3 లైఫ్ లైన్ ఇస్తే అయిపోద్దన్నా. ఇంతకీ ఫస్ట్ లైఫ్ లైన్ ఏంట్రా? ఫోన్ కాలనా? ఎవరు చేసుకుంటావు చేసుకో. స్పీకర్ ఆన్ చేసి పెట్టమ్మా. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. ఫస్ట్ లైఫ్ లైన్ అయిపోయింది, మరి సెకండ్ ఏంట్రా? ఆడియన్స్ పోలనా? ఈ అమ్మాయిని ఏం చేయకుండా వదిలేద్దాం అనుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండ్రా. ఇది కూడా పోయింది. మూడోదేంట్రా? 50-50 చాయిస్ అనా? పాప అన్ని ఓడిపోయిన బాధలో ఉంది కాబట్టి 100% ఇచ్చేద్దాం. ఓకే అన్నా. ఏం కావాలి? ఇంకొక ఫోన్ కాల్. చేసుకో. ఒక్కరింకే ఫోన్ ఎత్తాడంటే లవర్ అంటావా? లాజిక్కేనా? ఫోన్ ఎత్తాడుగా, మాట్లాడు. చిచి, వాడితో నేను మాట్లాడను. ఎరా నువ్వు మాట్లాడవే? దానికి నాకు మాటలు లేవు. ఇదేం లాజిక్ రా? ఏమో అన్నా. ఇప్పుడు మీకు మాటలు లేకపోతే అడొచ్చిన ఎలా సేవ్ చేస్తాడు? నువ్వు హింట్ ఇచ్చావుగా, వస్తాడులే. వచ్చేస్తాడా? రాని. ఏంట్రా ఫోన్ చేయగానే వచ్చేసావు? ఏంటి మమ్మల్ని అందరినీ కొట్టేసి దాన్ని కాపాడేద్దామనే? ఊరుకో అన్నా, వెదర్ బాగుందని సిగరెట్ వేస్తున్నా, సీన్ బాగుందని ఎంజాయ్ చేస్తున్నా. జస్ట్ స్కూటీ ఇద్దని వచ్చాను అంతే. మరెందుకు కూర్చున్నావు సిగ్గు లేకుండా? కరెక్టే భయ్యా, నీకు నిజంగానే సిగ్గులేదు. లేకపోతే అర్ధరాత్రి ఫోన్ చేసిన హాఫ్ మినిట్లో ఇక్కడికి వచ్చేస్తావా? నేనా? వచ్చేం పీకావు? వాళ్ళని కొట్టాల్సింది పోయి సిగరెట్ కొడతావా? ఛీ! మా పక్కింటి అబ్బాయి అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. దీనమ్మ జీవితం, మానవత్వం చచ్చిపోయింది భయ్యా. ఇప్పుడు కూడా నీకు పక్కింటి అబ్బాయి జిరాఫీలా అలా నుంచోపోతే ఏదో చెయ్యి. నేనేం చేయాలరా? ఏం చేసినా నీ బతికింతే. మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి క్యాంటీన్, లైబ్రరీ, ఈవినింగ్ టెర్రస్ వరకు నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతూ ఉన్నా. డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, నీ పక్కనే ఉండాలని నేను అనుకుంటున్నా. అంతెందుకు, ఇప్పుడు కూడా నువ్వు ఫోన్ చేస్తేనే వచ్చాను అనుకుంటున్నావు. కానీ నువ్వు ఫోన్ చేసేసరికి ఇక్కడ ఉన్నానని ఎప్పుడు తెలుసుకుంటావు? 10 ఏళ్ళేంటి, ఎన్నేళ్ళైనా ఇలాగే బతికేద్దాం ఈ గోల్తో.
ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్. ఏం కిక్కిచ్చావే? సో ఫస్ట్ నువ్వే మాట్లాడావు. ఇంత ముద్దు పెట్టక మాట్లాడడం ఏంటే? మగాడనేవాడు బానిసైపోతాడు తెలుసా? అన్నా నా నాన్న ఒక్క సెల్ఫీ అన్నా. దేనికిరా? మా 10 ఏళ్ల సైలెన్స్ నీ వల్ల 10 నిమిషాలు బ్రేక్ అయిందన్నా. నువ్వు నా సెలబ్రిటీ అన్నా. స్క్రీన్ సేవర్గా పెట్టేసుకుంటా. రేపు నీకు ఫైట్ చేసి మూడు ఉందా? అన్నా ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా అన్న. బాయ్స్ ట్రై చేసుకోమంటావా? రేయ్ ఇదేందన్నా లాజిక్ లేకుండా రాళ్లతో ఆడుకుంటుండు. ఈ మూడ్ సరిపోద్దా అన్నా? ఆ? ఎవడైనా ఇంతలా కొడతాడా అన్న? నీతో కటిఫ్ అంటే నువ్వేంట్రా అలా వెళ్తున్నావు? సారీ బ్రో, ఐ హ్యావ్ లాజిక్. నో బ్రో, యూ హ్యావ్ టు కమ్. If I come, you will beat me. I am 50. I cannot bear, bro. This is good for me. ఇంటెలిజెంట్ లాజికా? Thank you, bro. You have bright future. కర్రీసిడేంటి? అన్న ఒకసారి రా అన్న. తమ్ముడు నిన్ను వదిలేశాను, లాగించి అమ్మాయిని తీసుకుని. అన్నా రమ్మన్నప్పుడు ముద్దుగా వచ్చానన్నా. నువ్వు నా హీరో అన్నా. రేపు 10 ఏళ్ళ తర్వాత కలిశారు, నువ్వేమో మంచి ఫామ్లో ఉన్నావు. పోయి ఎంజాయ్ చేయొచ్చు కదరా, ఎందుకు రే పంచాయతీలు? అన్నా అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. మీరేంటన్నా ఆపర్చునిటీలా ఫీల్ అవుతున్నారు? ఇదిగో ఈ కర్ర తీసుకొని తీసుకో, మన తమ్ముళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. చూడు, నీలో హీరోయిజం తగ్గిందా ఏంటి? తగ్గిందా? నాలో హీరో బయటకు వచ్చేస్తే ఆ తర్వాత నీ ఇష్టం. ఏమంటావు? కానీ రేయ్ చేసిన చల్పండి, పండి ఇంటిపోండి, వెళ్ళండి. ఏంటన్నా కొట్టడం? మీసం తిప్పన్నా హీరోయిజం తగ్గుతుంది ఇక్కడ. కమాన్, కాడుకుల్లో ఉన్నారు.